హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏఏపీ స్కీమ్స్. ఈ వీడియోలో రైల్వేలో కొత్తగా విడుదల చేసిన గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, ఎంపిక విధానం, కావాల్సిన అర్హతలు, విద్యార్హతల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇకపోతే ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కలకత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ 2024కు సంబంధించి స్పోర్ట్స్ కోటా ఆధారిత ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేసేదానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్లోని అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తులను అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలోని ప్రధాన వివరాలను చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ నిర్వహణ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్టర్న్ రైల్వే. మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే 60 ఉన్నాయి. నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి 15/11/2024. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు చివరి తేదీని చూసుకున్నట్లయితే 14 డిసెంబర్ 2024 వరకు అయితే ఈ ఉద్యోగాల అప్లికేషన్కు చివరి డేట్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాలి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు చూసుకున్నట్లయితే గ్రూప్ సి లెవెల్ 4, లెవెల్ 5లో 5 ఉద్యోగాలు, గ్రూప్ సి లెవెల్ 2, లెవెల్ 3లో 16 ఉద్యోగాలు, అలాగే గ్రూప్ డి లెవెల్ 1లో 39 ఉద్యోగాలను అయితే ఈ రైల్వే సంస్థ విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి కావాల్సినటువంటి అర్హతలను చూసుకున్నట్టయితే గ్రూప్ సి లెవెల్ 4, లెవెల్ 5 ఉద్యోగాలకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి కావాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే గ్రూప్ సి లెవెల్ 2, లెవెల్ 3 ఉద్యోగాలకు సంబంధించి 10th లేదా ఇంటరు లేదా మెట్రికులేషన్ అప్రెంటిస్ లేదా ఐటీఐ పూర్తి కావాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఐటీఐ ఎన్సీబీటీ అబ్సల్యూట్ సర్టిఫికేట్ అయినా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయస్సును చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం గురించి చర్చించినట్లయితే 100 మార్కుల ఆధారంగా ఈ ఎంపిక విధానాన్ని అయితే నిర్వహించబడుతుంది. స్పోర్ట్స్ అచీవ్మెంట్ అసెస్మెంట్లో 50 మార్కులు, గేమ్ స్కిల్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రయల్స్లో 40 మార్కులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 10 మార్కుల ఆధారంగా అయితే ఈ ఎంపిక విధానం అయితే ఉండబోతా ఉందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే దరఖాస్తు వివరాలు చూసుకున్నట్లయితే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు 250 రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఫండ్ కూడా ఇందులో ఉంటుంది. ఇతర అభ్యర్థుల గురించి చూసుకున్నట్లయితే 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 400 రూపాయలు రీఫండ్ అయితే ఉండబోతా ఉంది. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం గురించి చూసుకున్నట్లయితే ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ ఆధారంగా శాలరీలు అయితే లభిస్తాయి. ఈ ఉద్యోగాలు పూర్తిగా స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేయబడతాయి కనుక ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి స్పోర్ట్స్ కేటగిరీలకు అనుగుణంగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు ఆల్.